హలో అండి. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు నేను మీకు ఒక పేషెంట్ గురించి చెప్తాను. పేషెంట్‌కి ఎగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో, తను నన్నేమడిగింది అంటే, "మేడం, నేను నా ఎగ్స్ తోటి కన్సీవ్ అవ్వలేనా? సెల్ఫ్ ఎగ్ అంటే ఏంటి? కొంతమంది డోనర్ ఎగ్ అంటున్నారు. ఈ డోనర్ ఎగ్ తీసుకుంటే నాకు నా పోలికలొస్తాయా? నా జీన్స్ ఒస్తాయా? నాకు ఏమన్నా ఇబ్బంది ఈ డోనర్ వల్ల ఏమన్నా ఇబ్బందులుంటాయా? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఒస్తాయా? అసలు ఈ సెల్ఫ్ ఎగ్ అంటే ఏంటి? డోనర్ ఎగ్ అంటే ఏంటి? నా ఎగ్ తోటి అసలు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ 0 ఉందా? అసలేంటి డిఫరెన్స్ అని అడుగుతున్నారు. సో, ఈరోజు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సెల్ఫ్ సైకిల్స్ అంటే ఐవీఎఫ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయమ్మా. ఐవీఎఫ్ అంటే ఎగ్, స్పెర్మ్ బయట హ్యాండిల్ చేసేదాన్ని ఐవీఎఫ్ అంటారు. ఇందులో మీ ఎగ్, మీ స్పెర్మ్ అన్నా అయ్యుండొచ్చు. లేదంటే ఒకవేళ మీకు ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, కంప్లీట్‌గా 0 ఉంది. లేదంటే మీ ఇంట్లో ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి వల్ల మీరు మీ ఎగ్ కాకుండా వేరే వాళ్ళ జీన్స్ తోటి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళల్లో డోనర్ ఎగ్ సజెస్ట్ చేస్తాము. అప్పుడప్పుడు స్పెర్మ్ 0 ఉంది. స్పెర్మ్ 0 ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. టీజా, మైక్రో టీసీ అనేసి. అంటే బయాప్సీ చేసి అందులో నుంచి వాళ్ళకి స్పెర్మ్ 0 ఉన్నా కూడా వాళ్ళ ఓన్ స్పెర్మ్ తోటి ప్రెగ్నెన్సీనిచ్చే టెక్నిక్ కూడా మన దగ్గర ఉంది. కాకపోతే ఒకవేళ అలా ట్రై చేశాక కూడా స్పెర్మ్స్ దొరకలేదు, లేదంటే దొరికినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, ఇలాంటి వాళ్ళకి డోనర్ స్పెర్మ్ కూడా సజెస్ట్ చేయాల్సింది ఉంటది అప్పుడప్పుడు. సో, ఇలా డోనర్స్ కి వెళ్ళినప్పుడు ఒక మేజర్ డౌట్, అసలు ఈ డోనర్స్ సేఫేనా? డోనర్ సైకిల్ తీసుకుంటే సేఫేనా? దీంట్లో జీన్స్ ఎవరివి వస్తాయి అని చాలా కామన్ గా అడుగుతుంటారు. ఈ డోనర్స్ అంటే యూజువల్ గా యంగ్ డోనర్స్ ఉంటారు. దీంట్లో డోనర్స్ కంప్లీట్లీ హెల్దీ నార్మల్ ఇండివిజువల్స్, యంగ్ పేషెంట్స్, యంగ్ ఇండివిజువల్స్ ఉంటారు. సో, దీంట్లో వయసు అనేది తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఫర్టైల్ ఉంటారు, ప్లస్ హెల్దీగా ఉంటారు కాబట్టి వీళ్ళ ఎగ్, స్పెర్మ్ చాలా హెల్దీగా ఉంటుంది. సక్సెస్ రేట్స్ కూడా బాగుంటాయి అండ్ ద ఎంబ్రియోస్ ఆర్ రియల్లీ హెల్దీ. సో, ఇది ఎవరికి సజెస్ట్ చేస్తాము అనంటే ఖచ్చితంగా అందరికీ కాదు. ఇవాళ రేపు మన ల్యాబ్ చాలా అడ్వాన్స్డ్ ఉంది. సో, మన ప్రోటోకాల్స్ చాలా అడ్వాన్స్డ్ ఉంది. సో, మీకు ఎగ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నా మనకి ఆండ్రో ఐవీఎఫ్ అని, లాంగ్ ఎగ్నెస్ ప్రోటోకాల్స్ అని, ఇలా డిఫరెంట్ ప్రోటోకాల్స్ లో మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల ఈవెన్ మీకు 2-3 ఎగ్స్ ఉన్నా కూడా మీ ఎగ్ తోటి మీకు ఒక బేబీనిచ్చే టెక్నిక్ అనేది మా దగ్గర ఉంది. సో, దీంట్లో ప్రోటోకాల్స్ చేంజ్ చేసుకొని ల్యాబ్ లో కూడా కంప్లీట్ గా అడ్వాన్స్డ్ మిషనరీ యూస్ చేసుకొని మీ ప్రతి ఎగ్ ని చాలా మైక్రోస్కోప్ కింద పెట్టి చాలా డీటెయిల్డ్ గా అనలైజ్ చేసి, ఫర్టిలైజ్ చేసి, ఇండివిజువల్ కే సిస్టమ్ ఇంక్యుబేటర్స్ అని ఇంక్యుబేటర్స్ లో పెట్టి చాలా ఎంబ్రియో అనేది అనలైజ్ చేసి డీటెయిల్ ప్రిసైజ్ టెక్నిక్ యూస్ చేస్తాం. కాబట్టి మీకు ఎగ్స్ తక్కువ ఉన్నా కూడా మీ సక్సెస్ రేట్స్ బెస్ట్ ఇచ్చే టెక్నిక్ మా దగ్గర ఉంది. కాకపోతే ఎవరికైతే ఇలా చేసినా కూడా రిపీటెడ్ గా ఫెయిల్ అయిపోతుంది, ఎంబ్రియోస్ ఫామ్ అవ్వట్లేదు, లేదంటే కంప్లీట్ గా ఎగ్స్ చాలా తక్కువ ఉంది, ఏజ్ ఎక్కువ ఉంది, 40 ఇయర్స్ ప్లస్ ఉంది, ఎగ్స్ సరిగా లేదు అన్న వాళ్ళకి డోనర్ ఎగ్ ఆర్ డోనర్ స్పెర్మ్ చెప్పాల్సింది ఉంటది. డోనర్ తీసుకున్నప్పుడు జీన్స్, ఎగ్ తీసుకుంటే ఎగ్ తీసుకున్న వాళ్ళ, ఇప్పుడు సపోజ్ డోనర్ ఎగ్ తీసుకున్నారు, హస్బెండ్ స్పెర్మ్. ఆడవాళ్ళకి ఎగ్స్ లేక డోనర్ ఎగ్ తీసుకున్నప్పుడు జీన్స్ అనేవి డోనర్ జీన్స్ వస్తాయి, ప్లస్ హస్బెండ్ జీన్స్ వస్తాయి. సో, హస్బెండ్ జీన్స్ ఉంటాయి కాబట్టి మీకు కంప్లీట్ గా డోనర్ అనేది ఏముండదు. మీ మీ హస్బెండ్ కి సంబంధించిన పోలికలు, పద్ధతులు, మీ జీన్స్, మీ వంశం అనేది మీది మీకే ఉంటుంది. సో, ఎప్పుడైతే మీ ఎగ్, మీ స్పెర్మ్ ఎంత తక్కువగా ఉన్నా చేసే టెక్నిక్ అనేది కొన్ని ప్రోటోకాల్స్ మార్చుకుని 49 ఫర్టిలిటీ సెంటర్స్‌లో అడ్వాన్స్డ్ ల్యాబ్ అండ్ అడ్వాన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ క్లినీషియన్స్ ఉంటారు కాబట్టి హౌఎవర్ లో యువర్ ఎగ్ కౌంట్ ఈస్, యూ కెన్ స్టిల్ డ్రీమ్ ఆఫ్ గెట్టింగ్ యువర్ ఓన్ బయోలాజికల్ బేబీ. అట్లా పాసిబుల్ అవ్వనప్పుడు డోనర్ తీసుకోవడానికి వెనకాడకండి. బికాస్ డోనర్ సైకిల్స్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ అండ్ విచ్ గివ్స్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్. థ్యాంక్ యూ సో మచ్.